కృష్ణాంజనేయులు గారు ఊహాజనితమైనటువంటి విషయాలు మాట్లాడాడు. వాస్తవాలు చెప్పండి మరి. ఆయన ఊహించుకొని ఆయనకు ఉన్నటువంటి ఊహ ఆ, ప్రకారంగా ఆయన ఒక అనాలిసిస్ చేశాడు. వాస్తవానికి అలాగేం లేదు. వర్మ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని స్పష్టం చేశాడు. ఇవాళ కాకపోతే రేపు రఫీ రేపు గారు మార్చిలో నాకు రఫీ గారు రేపు మార్చిలో ఆ, రఫీ గారు వర్మ గారు తెలుగుదేశంలో ఉంటాడా, తెలుగుదేశం వదిలిపోతాడా అనేది కాదు. ఆయన అంశం చెప్పాడు, తెలుగుదేశం వదిలేటువంటి అవకాశం లేదు, వేరే మార్గం లేదు అని చెప్పారు. అది కాదు కదా అసలు. ఆ. వర్మ అనే వ్యక్తి విషయంలో జనసేన ఓవర్ యాటిట్యూడ్ చూపించడం వల్ల ఈరోజు వర్మ సందిగ్ధంలో పడ్డాడా, చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డాడా? ఆయన ప్రధానంగా చేసిన డిమాండ్స్ ఏంటంటే, ప్రధానంగా మాట్లాడిన అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒత్తిడి వర్మ మీద పడింది అనే చర్చ ప్రధానంగా నడుస్తుంది కదా అంటున్నారు. అవన్నీ కూడా ఊహాజనితమైన విషయాలండి. ఏదో చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు మొన్న మనం జీవీ రెడ్డి రాజీనామా చేసినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రూప్ టూ అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల మీద, చాలా కష్టం అని చెప్పేసి మాట్లాడుకోవటం జరిగింది సోషల్ మీడియాలో కానీ బయట కానీ. వాస్తవానికి ఏమైంది? ఆ రెండింటి ప్రభావం లేదు. పెద్ద మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలవటం జరిగింది. బయట ఏదో చర్చించుకుంటారని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా దాన్ని ఎండార్స్ చేసి నేను ఎలా మాట్లాడగలను? అది ఊహాజనితమైనటువంటి విషయాలు. ప్రజలు చాలా రకాలుగా చర్చించుకుంటా ఉంటారు. ఇవాళ ఎమ్మెల్సీ స్థానం వర్మకి బీజేపీకి ఒక సీటు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వర్మకి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. రేపు మార్చిలో రాజ్యసభ సీట్లు 4 సీట్లు వస్తున్నాయి. రాజ్యసభ ఇస్తారేమో వర్మకి, ఇంకా పెద్దది వెయిట్ చేయాలి కదా. ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏముంది, రాజ్యసభ సీటు కూడా ఇవ్వచ్చు కదా వర్మకి. కాబట్టి వర్మ కూడా ఆయనేమి తొందరపట్టలేదు. ఆయనేమి పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, లోకేష్ గారి నాయకత్వానికి భిన్నంగా మాట్లాడలేదు ఆయన. రేపు మార్చి 26లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో వర్మకి పెద్దదే ఇస్తారేమో. మనం ఎందుకు దానికి కాదని చెప్పాలా? శ్రీనివాస్ గారు, ఏదో కూటమి ఇదైపోతుంది అదైపోతుంది. ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది, ఖచ్చితంగా కలిసే ముందుకెళ్తుంది. మాకున్న లక్ష్యం ఏంటి? కూటమిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మా కూటమికి ప్రధానమైనటువంటి అంశం. కేంద్రంతో సఖ్యంగా ఉండి ఒక పథకాలు తెచ్చుకోవటం, మ్యాచింగ్ గ్రాంట్స్తో 93 పథకాలు ఉన్నాయి, వాటిని రాష్ట్రంలో అమలు చేయటం, రైల్వే ప్రాజెక్టులు అమలు చేయటం, విమానాశ్రయాలు అభివృద్ధి చేయటం, కొత్తవి పెట్టడం, అలాగే పోలవరం, అలాగే అమరావతి, అలాగే విశాఖ రైల్వే జోను, అలాగే కర్నూలు హైకోర్టు ఈ పెట్టుకోవటం, ఇలాంటి రోడ్లు వేయటం, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావటం, ఈ మాకు చాలా ప్రధానమైనటువంటి విషయాలు. దాని మీదే మా పార్టీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి అంశాలే. ఇవాడు ఎమ్మెల్సీ కాదు, రేపు రాజ్యసభ మెంబర్ అవుతాడేమో. ఎవరు కాదంటారు దాన్ని? ఏమంటారు శ్రీనివాస్ గారు? అదే అదే చెప్పండి. అదే నేను అంటున్నా అలాగా. మీరు అలా అంటున్నారు. ఓకే కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఈనాడు పేపర్లో నాగబాబు గారికి ఒక ప్రముఖ చైర్మన్ పదవి ఇస్తారు, అది పర్యావరణానికి సంబంధించి ఆయన రాష్ట్రం అంతా కూడా తిరుగుతాడు అని చెప్పి ముందు పేజీలో వార్త వేశారు. ఆంధ్రజ్యోతిలోనే రాజ్యసభకి పంపిస్తారు, సాయిరెడ్డి గారు రాజీనామా చేసినటువంటి సీట్లో నాగబాబు గారిని పంపిస్తారని చెప్పి 2 పత్రికలు 2 వార్తలు. కానీ రెండో రోజు ఏమైంది? ఆ వార్త వచ్చిన రెండో రోజు నాగబాబు గారు నేను ఫలానా రోజు ఎమ్మెల్సీగా
నామినేషన్ అయిపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆయన నామినేషన్ బలపరచడం జరిగింది. అవును. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం మారుతుందో తెలియదు. రేపు సాయిరెడ్డి గారు రాజీనామా చేసినటువంటి సీటు అనుకోకుండా అది బీజేపీకి వెళ్తుందని చెప్పి మొన్నటి వరకు అనుకున్నారు. కానీ సోమవీరాజు గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, అది యాక్చువల్గా 5లో 1 జనసేనకి పోతే 4 తెలుగుదేశం పోటీ చేయాలని చెప్పేసి వార్తలు వచ్చినాయి. 1 బీజేపీకి వెళ్ళింది. అది విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సీటు వర్మ గారికి ఇస్తారేమో, మనకు తెలియదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో. కాబట్టి వర్మ లాంటి బలమైన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వదులుకుంటాడు? బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఆయన ఆదరించిన పార్టీ, 23 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ, ప్రజలతో మమేకమైపోయి ఒకసారి ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీని వదిలి ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళడు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి న్యాయం చేస్తాడు. రేపు రాజ్యసభ మెంబరే అవుతాడేమో, తెలియదు కదా. మరి అది ముందు ఫీలర్స్ ఇవ్వరు కదా. చివరి నిమిషాల్లో ఇప్పుడు సోమవీర్రాజు గారు 17 నిమిషాల ముందు నామినేషన్ వేశాడు. బీఫారం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చింది. పురంధరేశ్వర గారు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. అది అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత బీఫారం మీద నడ్డా గారి సంతకంతో ఉన్న బీఫారాలు 2 హైదరాబాద్ లో ఉండినాయి. అది ఒకటి ఇక్కడికి తెచ్చారు. దాని మీద రాష్ట్ర అధ్యక్షురాలు సంతకం పెట్టే లోపలనే ఆమె రావడం లేట్ అవుతామో అని చెప్పేసి ప్రధాన కార్యదర్శి సంతకం పెట్టాడు. అది యాక్సెప్ట్ అయింది. తర్వాత పురంధరేశ్వర గారు వచ్చారు. ఏ నిమిషంలో ఏది జరుగుద్దో మాత్రం మనం చెప్పలేము. రేపు రాజ్యసభ ఇవ్వచ్చు, వచ్చే సంవత్సరం మార్చి దాకా వచ్చే ఖాళీలు ఎందుకు? బీజేపీతో జనసేనతో మాట్లాడి వర్మకి మనం న్యాయం చేయాలా అని చెప్పి మాట్లాడి రాజ్యసభకి ఆయన పంపించవచ్చు. కాబట్టి 3 పార్టీల మధ్య ఒక అవగాహన ఉంది. రఫీ గారు ఒక మాట చెప్పండి. రేపొద్దున బీజేపీ జనసేనతో వర్మకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు అడగాల్సిన ఆవశ్యకత అవసరం ఎందుకు వస్తుందంటారు? చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఆయన నిర్ణయం తీసుకోగలిగినప్పుడు ఇక్కడ సుప్రీము సబార్డినేటు అనేది లేదు. 3 పార్టీలు ఇలాంటి సీట్ల విషయంలో ఎన్నికలకు ముందు కూర్చొని మాట్లాడుకున్నారు, ఇచ్చి పుచ్చుకున్నారు. తర్వాత కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చినాయి. సి రామచంద్రయ్య గారు వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేశాడు. ఇక్బాల్ గారు వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేశాడు. ఆ రెండింటికి ఉప ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు శ్రీరామచంద్రయ్య గారు మళ్ళీ నాకు కావాలన్నాడు. ఇక్బాల్ గారు నాకు రాజకీయాలు వద్దు, నాకేమి ఎమ్మెల్సీ వద్దంటే అది హరిప్రసాద్ గారికి జనసేనకి ఇవ్వడం జరిగింది. అది కూడా మాట్లాడుకోవటమే జరిగింది. తర్వాత రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. బీజేపీ ఆర్ కృష్ణయ్య మా పార్టీ ద్వారా రాజ్యసభకు తీసుకుంటామంటే ఓకే అన్నారు. మిగతా 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణులు, మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చేటువంటి ధోరణులే. ఇప్పుడు అందరూ కూర్చొని వర్మ గారికి మనం న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి రాజ్యసభ 3.5 సంవత్సరాలు ఉంది. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సీటు, అది ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ చేయవచ్చు. మిగతా 2 పార్టీలు కూడా ఓకే అవ్వచ్చు. ఏకగ్రీవంగా ఆ ఎన్నిక జరగవచ్చు. కాబట్టి 4 సంవత్సరాల పైకాలం ఉంది ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఎన్నో పదవులు వస్తాయి, ఎన్నో అవకాశాలు వస్తాయి. అంతేగాని ఒక చిన్న ఎమ్మెల్సీ సీటు విషయంలోనూ దాంట్లోనూ పొరపక్షలు తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టుకోరు. స్వయంగా తెలుగుదేశం పార్టీకి 130 స్థానాలు ఉన్నాయి, మీరు గమనించండి. అయినప్పటికీ కూడా పొత్తులో ధర్మంగా మేము మిశ్రమ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెట్టాం. కూటమిలో అందరితో మాట్లాడుకొని ముందుకెళ్తా ఉన్నాం. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తా ఉన్నాం. కేంద్రం నుంచి డబ్బులు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రగతికి
ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ పదవుల విషయంలో కూడా అలాగే మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తారు. తొందరపడి అటు వర్మ గారు తొందరపడలేదు, తెలుగుదేశం తొందరపడలేదు, జనసేన తొందరపడలేదు. సోషల్ మీడియా ఫేక్ మీడియాలు ఉంటాయి. మా పార్టీ పేరు మీదే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు ఇష్టవచ్చినట్టు రాస్తా ఉంటారు. సోషల్ మీడియా ట్రాప్లో ఎలా పడతారు సార్? మేము పడం. మీరు పడరు, ఎవరు పడుతున్నారు మరి? సోషల్ మీడియా ట్రాప్లో పడినప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఎందుకు చేసుకుంటారు? నాదెండ్ల మనోహర్ మాట్లాడిన వాళ్ళే మీరు చెప్పేది రండి. వైసీపీ వాళ్ళు దాదాపు ఒక 25,000 మందిని సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నారు. మా పార్టీ వాళ్ళ పేర్ల మీద వాళ్ళే సోషల్ మీడియాని క్రియేట్ చేసి వీళ్ళు విమర్శించడం, దాని జవాబు కూడా వాళ్ళే చెప్తారనమాట. ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఆయన చెప్పాడు, ఇష్టం వచ్చినట్టు రాయండి, మీకు లాయర్లను పెట్టింది నేను రక్షిస్తాను అని చెప్పి. బోరగడ్డ అనేది చూసాం కదా, ఇవాళ 11వ తారీఖు లొంగిపోవాలా, షేక్ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, మరి లొంగుతాడో లేదో చూడాలి. మరి ఒక సత్యవర్ధన్ అనేటువంటి కంప్లైంట్ ఇచ్చిన వాడిని ఎత్తుకొని వెళ్ళిపోయి కిడ్నాప్ చేసి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించినటువంటి పార్టీ అది. కాబట్టి ఆ పార్టీ రేపు జూన్లో 21 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇది మిగిలిపోయినటువంటి మున్సిపాలిటీలు. తర్వాత వచ్చే మార్చి తర్వాత రాష్ట్రంలో లోకల్ బాడీస్కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటనేది తేలిపోతుంది. 40% ఉన్నాయి, 40% ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటే ఉండవు. రేపు ఒకడు గెలిచే పరిస్థితి ఉండదు. ఆ పార్టీకి జెండా కట్టేవాడే లేడు. నాయకుడు వస్తే మనిషికి 500 రూపాయలు ఇచ్చి ఆ నాయకులందరూ తీసుకొచ్చి సీఎం అని అనిపించడం తప్పితే ఆ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత పోయింది. ఎవరు కూడా దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్ అతనే ఎక్కొచ్చాడు, 3,800 కోట్లు బాధ్యత పెట్టాడు. మళ్ళీ వాళ్ళు అతనే నేను ఫీజు పోరని దందా చేస్తా అని చెప్పి బయలుదేరుతా ఉన్నాడు. ఏ ఒక్క విద్యార్థి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎంత కూడా వాళ్ళు మహా అయితే 1 సంవత్సరం అతను వాళ్ళు ఇలా మాట్లాడతారు. రేపు జూన్ తర్వాత సూపర్ 6 గురించి కూడా మాట్లాడలే వాళ్ళు మాట్లాడటానికి ఎటువంటి అవకాశాలు మేము ఇవ్వం. ఒకటి మాత్రం నిజం అండి, ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత, ఒక హిట్లర్ ఆ రోజు జర్మనీలో ఏ రకంగా అయితే పరిపాలన చేశాడో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని ఈ రాష్ట్ర సంపదను ఏ రకంగా అతని మనుషులు చివరికి అడవుల్ని కూడా వదిలిపెట్టకుండా ఏ రకంగా దోచారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందరి ఆస్తుల్ని ఏ రకంగా కబళించాలని చెప్పేసి అనుకున్నారో, ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. అతనికి మళ్ళీ బంగారు పళ్ళెంలో పెట్టి అధికారం ఇవ్వటం అనేది బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు సాధ్యం కాదు. మా కూటమి ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే ఇంకోళ్ళు ఎవరైనా వస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రజల అధికారం ఎవరు. వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ హిట్లర్ అనేది ప్రపంచం హిట్లర్ని చూసింది, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిని చూసింది. ఒక ధర్నా చేయడానికి లేదు, ఒక ఊరేగింపు తీయడానికి లేదు, ఓ మీటింగ్ పెడతానికి లేదు. ఇంటి దగ్గర పోలీసులు పెట్టేస్తారు. నా ఇంటి దగ్గరే 4-5 సార్లు పోలీస్ టికెట్. నేనే పెద్ద బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చేసేవాడిని కాదు, బస్సులు కాల్చేవాడిని కాదు. ఏదైనా మా పార్టీ పిలిపిస్తే ఇంటి దగ్గర పోలీసులు పెట్టేయటం. అసలు ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళని జీపుల్లో ఎక్కించి జిల్లాలు చెప్పడం. అది చూసాం కదా. 60 సంవత్సరాల మహిళ రంగనాయకమ్మని ఆమె ఫార్వర్డ్ చేసింది, పట్టుకొని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆమె హోటల్ కూడా ఖాళీ చేయించేశారు. ఆ వెంకటరావు గుంటూరులో అతను ఏ రకంగా కొట్టారో చూసాం. మా నాయకులు అర్ధరాత్రి ఏ రకంగా తలుపులు బదులు కొట్టి తీసుకుని అరెస్ట్ చేశారో చూసాం. అంగన్వాడీ కార్యకర్తల మీద ఏ రకంగా దౌర్జన్యాలు చేశారో చూసాం. అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు, ఈ వర్గం కాదు, అన్ని వర్గాలని చివరికి దొంగ ఓట్లు చేర్పించడం. ఆ దొంగ ఓట్లు కూడా తీయడానికి మేము ఒక పెద్ద
సెల్లే పెట్టి 50 మందిని పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఆ దొంగ ఓట్లు తీయించగలిగాం. రైట్. పోలీస్ ఆఫీసర్లకి ఎంప్లాయీస్ అందరికీ డబ్బులు పంచిపెట్టి వాళ్ళు తనకి ఎన్నికలు ఉపయోగపడతారని చెప్పి అదో పథకం వేశాడు. ఎన్ని చేయాలో అన్ని చేశాడు, కానీ ఓడిపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. మా ప్రభుత్వం రేపు జూన్ లోపల 2 ప్రధానమైనటువంటి సూపర్ 6 ఆల్రెడీ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. 4,000 పెన్షన్ ఇస్తున్నాం. 210 అన్నా క్యాంటీన్ ఇచ్చి పేదవాడికి భోజనం పెడతా ఉన్నాం. రోడ్లన్నీ వేసేసాం, రోడ్లు పడిపోయినాయి, ఫ్యాక్టరీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, రాజధాని కడతా ఉన్నాం, ఎన్ని చేస్తా ఉన్నాం. రేపు తల్లికి వందనం పేరు మీద అందరికీ పిల్లలు ఎంతమంది వాళ్ళకి డబ్బులు ఇస్తాం, బడ్జెట్ లో కేటాయించాం. కాబట్టి ఎన్ని కూడా చేసుకుంటూ వెళ్తాము. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అందులో ఏమీ డౌట్ లేదు. అది ఎవరు కూడా సస్మిషన్లు కూడా పడవలసినటువంటి సందర్భం లేదు. మా పార్టీ నాయకులకి ఎవరికి అన్యాయం జరగదు. పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ న్యాయం చేస్తారు. వర్మ గారు కూడా న్యాయం చేస్తారు. వర్మ గారు రాష్ట్రం మెంబర్ అవుతాడేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. రేపు వచ్చే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన దానికి ఆయనకి రాజ్యసభ ఇస్తారేమో. సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఎన్ని జరుగుతాయి రాజకీయాల్లో.